అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు యాక్టివ్ వాయిస్‌లో నుంచి ప్యాసివ్ వాయిస్‌లోకి ఎలా మార్చాలి? యాక్టివ్ వాయిస్ ఫార్మాటు సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ 1 ప్లస్ ఆబ్జెక్ట్ ఈ విధంగా ఫార్మాట్ ఉంటే, ప్యాసివ్ వాయిస్ వచ్చేసరికి ఏముంటుంది అంటే, చూడండి మనం ఈ ఆబ్జెక్ట్‌ని సబ్జెక్ట్‌గా మార్చుకోవాలి. తర్వాత హెల్పింగ్ వెర్బ్ ఉంటుంది. తర్వాత వచ్చేసి వెర్బ్ యొక్క థర్డ్ ఫార్మ్ ఉంటుంది. బై అనేటటువంటి ప్రిపోజిషన్ ఏజెంట్ అని కూడా అంటారు. అండ్ ఈ సబ్జెక్ట్ ఏదైతే ఉందో దాన్ని ఆబ్జెక్ట్‌గా మార్చడం అయితే జరుగుతుంది. ఈ విధమైనటువంటిది జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే హిస్ ఫ్యామిలీ అనేది సబ్జెక్టు. ఇక్కడ మీకు వచ్చేసి వాస్ ఆఫరింగ్ ఏదైతే ఉందో అదొచ్చేసి వెర్బ్. హిమ్ అనేది ఒక ఆబ్జెక్ట్ అయితే ఇక్కడ స్క్రాప్స్ ఆఫ్ డాగ్ ఫిష్ అనేది ఇంకో ఆబ్జెక్ట్ అనమాట. అంటే 2 రకాలైనటువంటి ఆబ్జెక్ట్స్ 2 ఆబ్జెక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు దీన్ని 2 రకాలుగా రాయొచ్చు. ఒకటి ఈ ఆబ్జెక్ట్‌ని సబ్జెక్ట్ చేద్దాం. ఏముంది హెల్పింగ్ వెర్బ్ వాస్ ఉంది. ఆఫరింగ్‌లో ఆ ఇన్‌ని బయటికి తీసుకురావాలి. ఎందుకంటే వెర్బ్ యొక్క థర్డ్ ఫార్మ్‌గా మార్చాలి గదా! హి వాస్ బీయింగ్ ఆఫర్డ్ ఏం ఆఫర్డ్? స్క్రాప్స్ ఆఫ్ డాగ్ ఫిష్. స్క్రాప్స్ ఆఫ్ డాగ్ ఫిష్ బై హిస్ ఫ్యామిలీ. ఈ విధమైనటువంటి మార్పయితే రావడం జరుగుతుంది. స్క్రాప్స్ ఆఫ్ డాగ్ ఫిష్‌తో కూడా స్టార్ట్ చేయొచ్చు. స్క్రాప్స్ ఆఫ్ డాగ్ ఫిష్. ఇప్పుడు ఏమొస్తుంది? వజ్ వస్తుందా? రాదు. వర్ వస్తుంది. ఎందుకని? ఇక్కడున్నది స్క్రాప్స్ ఏవైతే ఉందో అది. స్క్రాప్స్ ఆఫ్ డాగ్ ఫిష్ వర్. ఇక్కడ ఇంగ్ ఉంది. కాబట్టి అది తీస్తాం. బీయింగ్‌గా మారుస్తాం. ఆఫర్‌ని థర్డ్‌గా రాస్తాం. ఆఫర్డ్. ఆఫర్డ్. స్క్రాప్స్ ఆఫ్ డాగ్ ఫిష్ వర్ ఆఫర్డ్ ఎవరికి? టు హిమ్ బై హిస్ ఫ్యామిలీ. ఈ విధంగా అయితే రాయడం అయితే జరుగుతుంది. ఈ విధంగా 2 రకాలుగా రాయడం. హి వాస్ బీయింగ్ ఆఫర్డ్ స్క్రాప్స్ ఆఫ్ డాగ్ ఫిష్ బై హిస్ ఫ్యామిలీ. లేదా స్క్రాప్స్ ఆఫ్ డాగ్ ఫిష్ వర్ బీయింగ్ ఆఫర్డ్ టు హిమ్ బై హిస్ ఫ్యామిలీ. ఈ విధంగా 2 రకాలుగా రావడానికి ఆస్కారం ఉంది. తర్వాత ద వాయిస్ ఫ్రమ్ ద రేడియో అనేది ఒకటి సబ్జెక్ట్‌కి. ఆన్సర్డ్ అనేది ఏంటిది? వెర్బ్. మీ అనేది ఆబ్జెక్టివ్. ఇప్పుడు ఆబ్జెక్ట్‌ని ముందుకు తీసుకెళ్తే ఐ అవుతుంది. ఆన్సర్డ్ అంటే వెర్బ్ యొక్క సెకండ్ ఫార్మ్. కాబట్టి హెల్పింగ్ వెర్బ్ ఏముంటుంది? పాస్ట్ టెన్స్‌లో అంటే వాస్. ఐ వాస్ ఆన్సర్డ్. ఎలా? ఇమ్మీడియేట్‌లీ. ఎవరి చేత? బై ద వాయిస్ ఫ్రమ్ ద రేడియో. ఈ విధంగా మనం అయితే రాయాల్సి ఉంటుంది. చాలా సింపుల్. చాలా సింపుల్‌గా మనం రాయొచ్చు. ఏం లేదు. ఇక్కడ ఉన్నటువంటి దే హావ్ కన్‌స్ట్రక్టెడ్ ఏ న్యూ బిల్డింగ్. దే అనేది సబ్జెక్ట్ అండి. ఏ న్యూ బిల్డింగ్ అనేది ఆబ్జెక్ట్ అండి. హావ్ కన్‌స్ట్రక్టెడ్ అనేది వెర్బ్ ఫ్రేజ్ అండి. వెర్బ్‌గా పరిగణించండి. న్యూ బిల్డింగ్ అనేది ముందు రాస్తామండి. ఏ న్యూ బిల్డింగ్. ఇప్పుడు ఈ న్యూ బిల్డింగ్ రాసాం గదా! దీనికొచ్చి హెల్పింగ్ వెర్బ్ ఏంటి? హావ్ అని ఉంది. హావ్ రాయొచ్చా? రాయకూడదు. ఒకటి అని ఉంది కాబట్టి హాస్ రాయాల. ఇక్కడ కన్‌స్ట్రక్టెడ్‌లో బీన్ అనేది ఉంది. బీన్ రాస్తాం. అంటే థర్డ్ ఫార్మ్ ఉంది. ముందే ఉన్న దాన్ని తీసేసి వి1 చేసాం. ఇప్పుడు మళ్ళీ థర్డ్ ఫార్మ్ చేస్తా. కన్‌స్ట్రక్టెడ్ బై అనే ఏజెంట్ అండ్ దే అనేది ఆబ్జెక్టివ్ కేస్‌లోకి వస్తే దెమ్‌గా మారుతుంది. ఏ న్యూ బిల్డింగ్ హాస్ బీన్ కన్‌స్ట్రక్టెడ్ బై దెమ్. నెక్స్ట్ మదర్ సీగల్ బ్రాట్ ద ఫుడ్. మదర్ సీగల్ సబ్జెక్ట్ అండి. ద ఫుడ్ అనేది ఆబ్జెక్ట్ అండి. ఇప్పుడు ఆబ్జెక్ట్‌ని సబ్జెక్ట్‌గా చేస్తే ద ఫుడ్ అండి. ఇప్పుడు బ్రాట్ అనేది వెర్బ్ యొక్క సెకండ్ ఫార్మ్. అంటే వాస్ అనేది ఉంటుంది. ఇప్పుడు బ్రాట్‌ని థర్డ్ ఫార్మ్‌లోకి మార్చితే బ్రాట్. ద ఫుడ్ వాస్ బ్రాట్ బై మదర్ సీగల్. ఈ విధంగా మనం అయితే రాయాల్సి ఉంటుందండి. ఈ విధంగా ద ఫుడ్ వాస్ బ్రాట్ బై ద మదర్ సీగల్. తర్వాత ద ఫ్యామిలీ ప్రైజెస్ ద సీగల్ ఫర్ హిస్ ఫస్ట్ ఫ్లైట్. ద ఫ్యామిలీ ఇది సబ్జెక్ట్ అండి. ద సీగల్ అనేది ఆబ్జెక్ట్ అండి. ఇది వెర్బ్. ఫర్ హిస్ ఫస్ట్ ఫ్లైట్ నేను తోక అంటాను. కాంప్లిమెంట్ అంటారు. అండ్ డిఫరెంట్ టర్మినాలజీ అనేది వాడతారు. నేను తోక అని సింపుల్‌గా మనకి అర్థమయ్యేటట్టు. ఈ ఆబ్జెక్ట్‌ని సబ్జెక్ట్‌గా మార్చుతాం. ద సీగల్. ఇప్పుడు ఏం రావాలి వెంటనే? ఏమనుకున్నాం?
ఆబ్జెక్ట్ సబ్జెక్ట్‌గా మార్చాలి. హెల్పింగ్ వెర్బ్ ఉండాలి. వెర్బ్ యొక్క థర్డ్ ఫార్మ్ ఉండాలి. బై అనేది ఉండాలి. అండ్ సబ్జెక్ట్‌ని ఆబ్జెక్ట్‌గా మార్చాలి. ఇది కదా! సీగలో వచ్చేసింది. ప్రైజెస్ ఈజ్. ఎందుకని? ఇట్స్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కాబట్టి సింపుల్ ప్రెజెంట్ టెన్స్‌లో హెల్పింగ్ వెర్బ్ అనేది ఈజ్. తర్వాత వెర్బ్ యొక్క థర్డ్ ఫార్మ్ ప్రైజ్డ్. ప్రైజ్డ్. ఓకే. ఈడీ సింపుల్‌గా రెగ్యులర్ ఫార్మ్స్ అన్నిటికి ఈడీ ఉంటుందన్నమాట. ప్రైజ్డ్ బై లేకపోతే ప్రైజ్డ్ ఫర్ హిస్ ఫస్ట్ ఫ్లైట్. ఏదైతే తోక ఉందో ఆ తోకని ఇచ్చేసి ఫ్లైట్ బై హిస్ ఫ్యామిలీ. బై ద ఫ్యామిలీ. ద ఫ్యామిలీ అన్నాడు కాబట్టి బై ద ఫ్యామిలీ. ఈ విధంగా మనం రాయాల్సి ఉంటుంది. షీ హాజ్ రిటన్ పోయమ్స్. షీ సబ్జెక్ట్, పోయమ్స్ ఆబ్జెక్ట్. పోయమ్స్ హ్యాజ్ రాయచ్చా? రాయకూడదు. ఎందుకు రాయకూడదు? హ్యావ్ రాయాలి. ఎందుకు రాయాలి? ఎస్ ఉంది కాబట్టి హ్యావ్ వస్తుంది. రిటర్న్లో ఉన్నటువంటి థర్డ్ ఫామ్ని బయటికి రావాలి. రైట్ అవుతుంది. దాన్ని థర్డ్ ఫామ్లోకి మార్చాలి. రిటర్న్ బై. పోయమ్స్ హ్యావ్ బీన్ రిటర్న్ బై. షీ ఆబ్జెక్టివ్ కేసులోకి వస్తే హర్ అవుతుంది. పోయమ్స్ హ్యావ్ బీన్ రిటర్న్ బై హర్. దే హ్యాడ్ కంప్లీటెడ్ ద ప్రాజెక్ట్ వర్క్. దే అనేది సబ్జెక్టు, ప్రాజెక్ట్ వర్క్ అనేది ఆబ్జెక్టు, హ్యాడ్ కంప్లీటెడ్ అనేది వెర్బు, ద ప్రాజెక్ట్ వర్క్. ఇప్పుడు హ్యాడ్ ఉంటే హ్యాడే వచ్చిద్దండి. దానికి తారతమ్యాలు ఏం లేవు. సింగులర్స్, ప్లూరల్స్ అని. హ్యాడ్ కంప్లీటెడ్ అంటే హ్యాడ్ బీన్ కంప్లీటెడ్. చూడంగానే మనం వెర్బు అసలు చెప్పేయాలి. హ్యాడ్ బీన్ కంప్లీటెడ్ బై. ఆబ్జెక్టివ్ కేసులోకి వస్తే దే దెమ్ అవుతుంది. ద ప్రాజెక్ట్ వర్క్ had been completed by them. Sriram received a letter from his friend. Sriram, subject, letter, object, received verb. ఈ ఏదైతే మనకి ప్రిపోజిషన్ ఉంటుందో అక్కడతో కట్ అయిపోతుంది. ఇది ఒక కాంప్లిమెంట్ అవుతుంది. ఏ లెటర్ రిసీవ్డ్ వెర్బ్ యొక్క సెకండ్ ఫామ్ కాబట్టి పాస్ట్ టెన్స్ కాబట్టి అందులో వాడేటటువంటి హెల్పింగ్ వెర్బ్ వాజ్ కాబట్టి వాజ్. రిసీవ్డ్ అనేది థర్డ్ ఫామ్. రిసీవ్డ్ బై శ్రీరామ్ ఫ్రమ్ హీస్ ఫ్రెండ్. సో అతని చివరి పెట్టొచ్చు రిసీవ్డ్ ఫ్రమ్ హీస్ ఫ్రెండ్ బై శ్రీరామ్ అని కూడా రాయొచ్చు. కాకపోతే అర్థం చెడకూడదు. స్టూడెంట్స్ మస్ట్ సబ్మిట్ ద అసైన్మెంట్స్ బై టుమారో. బై అనేటటువంటిది ప్రిపోజిషన్. బై టుమారో అనేది ఇది వచ్చేసి కాంప్లిమెంట్ తోక. స్టూడెంట్స్ సబ్జెక్ట్, అసైన్మెంట్స్ ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్గా మార్చాలి. ద అసైన్మెంట్స్ మస్ట్ అని ఉంది కదా, మస్ట్ బి సబ్మిటెడ్. మస్ట్ అంటే మస్టే, బి వస్తుంది థర్డ్ ఫామ్లోకి. సబ్మిటెడ్, మస్ట్ బి సబ్మిటెడ్. షల్ బ్రింగ్ అనుకోండి, షల్ బి బ్రాట్. అట్లా మనకి తెలుసుకోవాలి. బై స్టూడెంట్స్ బై టుమారో. ఈ విధంగా మనం రాయాల్సి ఉంటుంది. 10 చిల్డ్రన్ కంప్లీట్ ద హోంవర్క్ ఇన్ టైం. ఓకే. చిల్డ్రన్ ఏం చేయాలి? హోంవర్క్ని ఇన్ టైం ప్రిపోజిషన్ తర్వాత కాంప్లిమెంట్ అండ్ అదర్ వర్డ్స్ సింపుల్గా తోక. చిల్డ్రన్ సబ్జెక్ట్, కంప్లీట్ ద హోంవర్క్ ఆబ్జెక్ట్, ద హోంవర్క్. కంప్లీట్ ఈజ్ అనేది వస్తుంది. ఎందుకు? సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కాబట్టి. కంప్లీటెడ్ అనేటటువంటిది వెర్బ్ యొక్క థర్డ్ ఫామ్ రాయాలి. బై చిల్డ్రన్ ఇన్ టైం. ఈ విధంగా మనం అయితే రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మై సిస్టర్ హ్యాస్ డ్రాన్ దిస్ పోర్ట్రేట్. 11th అనమాట. మై సిస్టర్ సబ్జెక్ట్, దిస్ పోర్ట్రేట్ ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్గా మార్చాలి. దిస్ పోర్ట్రేట్. హ్యాస్ డ్రాన్ పోర్ట్రేట్కి హ్యాస్ ఏ వస్తుంది కదా. డ్రాన్లో ఉన్నటువంటి ఏదైతే ఉందో దాన్ని బయటికి లాగాలి. తర్వాత మళ్ళీ దాన్ని ఫ్రెష్గా V3 చేయాలి. బై మై సిస్టర్ సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్గా మార్చాలి. ద పోర్ట్రేట్ హ్యాస్ బీన్ డ్రాన్ బై మై సిస్టర్. ఈ విధంగా మనం రాయాల్సి ఉంటుంది. తర్వాత వీరబాబు రిజిస్టర్ హిజ్ నేమ్ ఫర్ ద షో అనేది ఇక్కడతో కట్ అయిపోయింది. ఎందుకు? ఒక ప్రిపోజిషన్ వచ్చింది ఫర్ అనేది. ఇప్పుడు వీరబాబు రిజిస్టర్డ్ హిజ్ నేమ్. వీరబాబు వచ్చేసి సబ్జెక్ట్, హిజ్ నేమ్ అనేది ఆబ్జెక్ట్. హిజ్ నేమ్ ఏమొస్తుంది? వాజ్ వస్తుంది. ఎందుకు వస్తుంది? వెర్బ్ యొక్క సెకండ్ ఫామ్ ఉంది. థర్డ్ ఫామ్ ఎందుకు కాదు? హ్యాజ్, హ్యావ్, హ్యాడ్ల తర్వాత మాత్రమే వెర్బ్ యొక్క థర్డ్ ఫామ్ ఉంటుంది. ప్యాసివ్ వాయిస్లో హెల్పింగ్ వెర్బ్ తర్వాత ఉంటుంది థర్డ్ ఫామ్. హిజ్ నేమ్ వాజ్ రిజిస్టర్డ్. థర్డ్ ఫామ్ అనమాట ఇది. రిజిస్టర్ ఫర్ ద షో బై
వీరబాబు. ఈ విధంగా. ద పోస్ట్ మాస్టర్ గేదర్డ్ మనీ. పోస్ట్ మాస్టర్ సబ్జెక్ట్, మనీ ఆబ్జెక్ట్. మనీ వాజ్ గేదర్డ్ బై ద పోస్ట్ మాస్టర్. వాజ్ ఎందుకు రాశాం? ఎందుకు రాశామంటే సింపుల్ పాస్ట్లో ఉంది కాబట్టి రాశాం. గేదర్డ్ వెర్బ్ యొక్క థర్డ్ ఫామ్ బై అనేటటువంటిది అండ్ తర్వాత ద పోస్ట్ మాస్టర్ సబ్జెక్ట్ రాశాం. ద పీపుల్ హ్యాడ్ ఎలెక్టెడ్ ద న్యూ గవర్నమెంట్. పీపుల్ సబ్జెక్ట్స్, న్యూ గవర్నమెంట్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్గా మార్చాం, ద న్యూ గవర్నమెంట్. ఇప్పుడు చివరిలో బై ద పీపుల్. మామూలుగా మధ్యలో ఏం జరిగింది? హ్యాడ్ ఎలెక్టెడ్ కాస్త హ్యాడ్ బీన్ ఎలెక్టెడ్. ఎందుకైంది ఇలా? ఎందుకైంది అంటే హ్యాడ్ తీసుకున్నాం, మరి ఎలక్టెడ్లో మరి V3 ఫామ్ ఉందిగా, ముందు దాన్ని బయటికి గెంటాలా, గెంటాం. ఇంగ్ ఫామ్ ఉన్నా గెంటాలి. ఈజ్ బీయింగ్, వాజ్ బీయింగ్, వర్ బీయింగ్లు వస్తాయి కంటిన్యూస్ టెన్సెస్లో. ఇందులోనేమో హ్యాస్ బీన్, హ్యావ్ బీన్ ప్లస్ V3, హ్యాస్ బీన్ ప్లస్ V3, హ్యావ్ బీన్ ప్లస్ V3లో వస్తాయి బై ద పీపుల్. ఈ విధంగా మనం రాయాల్సి ఉంటుంది. ద న్యూ గవర్నమెంట్ హ్యాడ్ బీన్ ఎలక్టెడ్ బై ద పీపుల్. హీస్ పేరెంట్స్ టాట్ దెమ్ హౌ టు స్కిమ్. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి, హీస్ పేరెంట్స్ సబ్జెక్ట్స్, టాట్ దెమ్ ఆబ్జెక్ట్, హౌ టు స్కిమ్ అనేది కాంప్లిమెంట్. టాట్ అనేది దేంట్లో సింపుల్ పాస్ట్లో ఉంది కాబట్టి వాజ్ దే. ముందు ఆబ్జెక్ట్ సబ్జెక్ట్. ఆబ్జెక్టివ్ కేసులో ఉన్నటువంటి దెమ్ మరి సబ్జెక్టివ్ కేసులోకి వచ్చేసరికి దేగా మారుతుంది. టాట్ వెర్బ్ సెకండ్ ఫామ్ వర్, దే వర్ టాట్. ఇది థర్డ్ ఫామ్ అనమాట. టీచ్, టాట్. హౌ టు స్కిమ్ by, they were taught how to skim by his parents. The sight of the food maddened him. Sight of the food అనేది సబ్జెక్టు, maddened అనేది వెర్బు, హిమ్ అనేది ఆబ్జెక్టు. He was, ఎందుకు వాజ్ పెట్టాం? ఈ ఎక్కడి నుంచి వచ్చింది? ఆబ్జెక్టివ్ కేసులో ఉన్నటువంటి హిమ్ సబ్జెక్టివ్ కేసులోకి వచ్చేసరికి, అంటే సబ్జెక్ట్ ప్లేస్లోకి వచ్చేసరికి హీ అయిపోయింది. అండ్ వాజ్ అనేది రాసాం, పాస్ట్ టైంగా వాజ్ తీసుకున్నాం. ఎందుకు? హెల్పింగ్ వెర్బ్ తీసుకోవాలి కాబట్టి అకార్డింగ్ టు ద టెన్స్. మ్యాడెండ్. ఇప్పుడు మ్యాడెండ్ అని ఉంది అండ్ దాన్ని వెర్బ్ యొక్క థర్డ్ ఫామ్గా మ్యాడెండ్ మనం రాస్తాం. ఈడి అను మ్యాడెండ్ బై ద సైట్ ఆఫ్ ద ఫుడ్. హీ వాజ్ మ్యాడెండ్ బై ద సైట్ ఆఫ్ ద ఫుడ్. ఈ విధంగా వస్తుంది. అంటే హెల్పింగ్ వెర్బ్ ఇక్కడ వచ్చేసి ఏమవుతుంది? ఆబ్జెక్ట్ సబ్జెక్ట్, హెల్పింగ్ వెర్బ్, వెర్బ్ యొక్క థర్డ్ ఫామ్ బై అండ్ ఆ సబ్జెక్ట్ అనేది ఆబ్జెక్టివ్. ఈ ఆన్సర్ హెడ్ విత్ అనదర్ స్క్రీమ్. విత్ అనదర్ స్క్రీమ్ అనేది కాంప్లిమెంట్ అంటే తోక. హీ సబ్జెక్ట్, ఆన్సర్డ్ వెర్బ్, హర్ అనేది ఆబ్జెక్ట్. షీ వాజ్ ఎందుకు వచ్చింది? వెర్బ్ యొక్క సెకండ్ ఫామ్ ఉంటుంది కాబట్టి. థర్డ్ ఫామ్ ఉండదు. ఎందుకు ఉండదు? హ్యాజ్, హ్యావ్, హ్యాడ్ తర్వాతే వస్తుంది. షీ వాజ్ ఆన్సర్డ్ విత్ అనదర్ స్క్రీమ్ బై హిమ్. ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. దాన్ని టోటల్గా ఏదైతే ఈ ట్రైనింగ్ స్టార్ట్స్ ఉందో దానికి సంబంధించి ఇచ్చినటువంటి ఎక్సర్సైజెస్ అన్ని కూడా మనం అయితే కంప్లీట్ చేసాం. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఎ లాట్.